ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విఘనస మహర్షి సన్నిధికి మలయప్ప స్వామి. తిరుమలలో వైభవంగా జయంతి ఉత్సవాలు. నిత్య పూజలతో అలరారుతున్న నమూనా ఆలయం. కృష్ణా తీరంలో స్వామివారికి మంగళ నీరాజనం. కృష్ణానదికి పోటెత్తుతున్న భక్త కోటి. పుష్కర స్నానాలతో సందడిగా తీర ప్రాంతం. తిరుమల క్షేత్రంలో శ్రీ విఘనస మహర్షి జయంతి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ విఘనస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రెండో రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్తర మాడవీధిలోని విఘనస మహర్షి సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఆస్థానం జరిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలవైన తిరుమల క్షేత్రం ప్రతి నిత్యం ఉత్సవ శోభతో దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. శ్రీవారి ఆలయ విధి విధానానికి, శ్రీ వైఖానస ఆగమ సంప్రదాయానికి మూలపురుషుడుగా విఘనస మహర్షి ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో విఘనస మహర్షి జయంతి ఉత్సవాలు ఏటా శ్రావణ పౌర్ణమి నుంచి 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ ఆధ్వర్యంలో గురువారం విఘనస మహర్షి జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి బంగారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ ఉత్తర మాడవీధిలోని విఘనస మహర్షి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ వైఖానస ఆగమ పండితులు, అర్చకులు స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు విశేష నివేదనలతో మంగళ హారతులు అందించారు. బెజవాడ మహానగరం శ్రీనివాసుడి కరుణా వీక్షణాలతో పులకిస్తోంది. ఒకవైపు కృష్ణమ్మ పుష్కరాలు, మరోవైపు కనకదుర్గమ్మ దీవెనలతో విజయవాడ ఆధ్యాత్మిక వాతావరణంతో దర్శనమిస్తోంది. కృష్ణా పుష్కర భక్తులకు తిరుమల శ్రీవారి అనుగ్రహం మెండుగా ఉండాలనే సంకల్పంతో టీటీడీ ఏర్పాటు చేసిన నమూనా ఆలయం భక్తులతో కళకళలాడుతోంది. వైఖాన సాగమోక్తంగా స్వామివారికి అర్చకులకు నిర్వహించే నిత్య కైంకర్యాలు, సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చనలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పుణ్య కృష్ణానదీ తీరాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. పుష్కరాలను పురస్కరించుకుని 9వ రోజైన శనివారం ఇటు ఆంధ్రప్రదేశ్లో, అటు తెలంగాణలో పలు ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లలో భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. మొత్తం 8 రోజులకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,06,14,952 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పవిత్ర సంగమం వద్ద రాష్ట్ర ప్రభుత్వం తరపున కృష్ణమ్మకు నిర్వహించే హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయంలో స్వామివారిని చైర్మన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానది ఒడ్డున కృష్ణమ్మ తల్లికి జరుగుతున్నటువంటి వైభవపేతమైనటువంటి పుష్కరాలు ప్రభుత్వం ప్రతిష్టగా తీసుకుంది. ఎక్కడ విన్నా ఒక మాట మాత్రం నిలబడింది. నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మాండంగా చేస్తుంది. భక్తుల్ని ఏది బ్రహ్మాండంగా దర్శన భాగ్యమే కాకుండా ప్రసాదాలు అందించడమే కాకుండా దర్శన భాగ్యంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా భక్తులంతా కూడా దర్శన భాగ్యాన్ని విపరీతంగా విచ్చేస్తున్నారు. విజయవాడలోని దుర్గా ఘాట్లో తెల్లవారుజాము నుంచే పుష్కర సందడి కనిపించింది. భక్తులు నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేసి నదిలో దీపాలు వదిలి పుష్కర స్నానాలు ఆచరించారు.
అనంతరం పితృదేవతలకు తర్పణాలు విడిచి దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఇక గుంటూరు జిల్లాలోని పంచారామ క్షేత్రం అమరావతి పుష్కర శోభతో మురిసింది. పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అమరావతికి చేరుకున్న భక్తులు అమరలింగేశ్వరుడిని స్మరిస్తూ పుష్కర స్నానం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని బీచుపల్లి కృష్ణ తీరం భక్తుల పుణ్యస్నానాలతో సందడిగా కనిపించింది. 9వ రోజుకు చేరుకున్న పుష్కరాల్లో భాగంగా భక్తులు కుటుంబ సమేతంగా కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానాలు చేసి బీచుపల్లి ఆంజనేయుడి కృపకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రం పుష్కర భక్తులతో కాంతులీనుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కృష్ణ పుష్కరాలను నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల సన్నిధిలోని లింగాల గట్టు వద్ద అన్నప్రసాద కేంద్రాన్ని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. కృష్ణా తీరంలో పుష్కర స్నానం ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇక కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీశైలం దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ జల విద్యుత్ కేంద్రం చిత్రాలతో ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది. సహ్యాద్రి కనుమల్లో పుట్టి హంసలదీవి వద్ద సముద్రంలో కలిసే కృష్ణమ్మ ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న అరుదైన ప్రదేశం కృష్ణా జిల్లాలోని ముక్త్యాల. శ్రీ భవానీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామిగా ఆది దంపతులు కొలువైన ఈ పుణ్య ప్రదేశంలో పుష్కర స్నానాలు చేయడానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ముక్తాల కృష్ణా తీరంలోని స్నానఘట్టాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు భక్తిగా పుష్కర స్నానం ఆచరించి శ్రీ ముక్తేశ్వర స్వామి దర్శనానికి బారులు తీరారు. అలాగే పుష్కరాల్లో భాగంగా నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ కు భక్తులు విశేషంగా తరలివచ్చారు. సాగర్ ఆనకట్ట వద్ద ఉరకలెత్తే కృష్ణమ్మకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కర స్నానాలు చేశారు. అనంతరం నాగార్జున సాగర్లోని శివాలయం వద్ద పరమశివుడి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారి తిరుచి సేవ జరిగింది. ప్రతి శుక్రవారం ఆండాల అమ్మవారు బంగారు తిరుచిపై ఊరేగుతూ భక్తులను తేజోమయంగా కరుణిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళవాద్య ప్రయుక్తంగా ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణా నది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 గంటలకు, తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 గంటలకు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30
కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు భక్త శోభితమయ్యాయి. పలు ప్రాంతాల్లోని దేవదేవుల సన్నిధిలో జరిగిన కైంకర్యాల్లో జంటనగర వాసులు పాల్గొని ధన్యులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. భాగ్యనగరం కోకట్పల్లిలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శతచండీ యాగ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. దీక్షాధారణం, యాగశాల ప్రవేశం, నవదుర్గ కలశ స్థాపన, శతచండీ పారాయణాలు ప్రారంభమయ్యాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష లక్ష్మీ హవనం జరిగింది. సువాసినులు శ్రీ మహాలక్ష్మిని సేవించి తరించారు. హైదరాబాద్ కేపీహెచ్బిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మలగన్న అమ్మ దుర్గమ్మకు కుంకుమార్చనలు, శ్రీచక్ర నవావరణ పూజలు జరిగాయి. అమ్మవారి ముందు ముత్తైదువులు ప్రణమిల్లి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన జరిపారు. ఖడ్గమాల, త్రిశతి పారాయణం చేశారు. ఈఎస్ఐలోని శ్రీ విజయదుర్గ ఆలయంలో శ్రావణ మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీమద్ ఉభయ వేదాంతాచార్య పీఠం ఆధ్వర్యంలో పలు పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా సువర్ణ పుష్పార్చన జరిగింది. ఉభయ నాంచారులతో పరివేష్టితులైన శ్రీ మహావిష్ణువు సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయబద్ధంగా గోష్ఠి నిర్వహించారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి 345వ ఆరాధన మహోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మూల బృందావనానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర మఠంలో రాఘవేంద్ర స్వామి 345వ సప్తాహ రాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి ఆధ్వర్యంలో 7 రోజుల పాటు కన్నుల పండుగగా సాగే ఈ ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిని పలు రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. అలాగే మూల బృందావనానికి విశేష ఆరాధనలు జరిపి శ్రీ ప్రహ్లాద వరదరాయునికి తిరుచి, ఊంజల సేవలతో పాటు దారు, వెండి, నవరత్న, బంగారు రథోత్సవాలు, గజవాహన సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్స్ లో గల శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ ప్రహ్లాద వరదుడికి పాద పూజను భక్తి శ్రద్ధలతో జరిపారు. అలాగే స్వామివారికి అష్టోత్తర పారాయణ సహిత కనకాభిషేకాన్ని వేడుకగా చేశారు. సాయంత్రం శ్రీ ప్రహ్లాద వరదరాజ స్వామి వారిని రథంపై సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం చుట్టూ ప్రదర్శన జరిపారు. కడపలోని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి వారి వెండి బృందావనానికి, శ్రీ రాఘవేంద్ర స్వామి వారి విగ్రహానికి, సీతాలక్ష్మణ సమేత రామచంద్రులకు, ఆంజనేయ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతోనూ వివిధ రకాల పండ్లతోనూ అభిషేకాన్ని చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు మూలాపేట శంకరమఠంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో మహాచండీ యాగం జరిపారు. శ్రావణ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన చండీ యాగంలో సింహపురి వాసులు పాల్గొని చంద్రమౌళీశ్వరుని అర్చించారు. వేద పండితులు ఆలయ మండపంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ యాగాన్ని జరిపారు. అలాగే నెల్లూరు జిల్లా గొలగమూడి గ్రామంలోని శ్రీ వెంకయ్య స్వామి ఆలయంలో ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి సర్వభూపాల వాహన సేవ జరిగింది. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన సర్వభూపాల వాహనంపై సర్వాభరణ భూషితులైన స్వామివారిని గ్రామోత్సవంలో దర్శించుకుని భక్తులు తరించారు. అనంతపురంలోని రామ్నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం 9వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీదేవి భూదేవి సమేతంగా గరుడ వాహనంపై పురవీధులలో ఊరేగించారు. విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించిన గరుడ వాహనంపై ఉభయ దేవేరి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు విహరిస్తూ భక్తులను కరుణించారు. స్వామివారిని తిలకించిన భక్తజనం పరవశించారు. అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక చిత్తూరులోనూ గరుడ సేవ ఘనంగా జరిగింది. చిత్తూరులోని గిరింపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గరుడ సేవను నయన మనోహరంగా జరిపారు. చూడ చక్కగా అలంకరించిన స్వామివారిని గరుడ వాహనంపైకి చేర్చి పురవీధులలో ఊరేగించారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని తిలకించి తరించారు. కర్పూర హారతులతో ప్రణమిల్లారు. శ్రావణ పూర్ణిమ పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి స్వామివార్లకు నివేదించారు. శ్రావణ పూర్ణిమ పూజల్లో పాల్గొని పునీతులయ్యారు. ఒంగోలులోని బాలాజీరావుపేటలో శ్రీ కనకదుర్గమ్మ పోలేరమ్మ ఆలయాల్లో శ్రావణ మాస ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమాలను చేశారు. లోక కళ్యాణార్థం చేసిన ఈ హోమాల వద్ద భక్తులు ఆసీనులై హోమ ద్రవ్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. అనంతరం హోమగుండం చుట్టూ ప్రదర్శన చేశారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలోని శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ ఆలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని శివ మార్కండేయుణ్ణి అందంగా అలంకరించి పూజలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులను రథంపైకి చేర్చారు. భక్తుల శివనామస్మరణల నడుమ రథోత్సవం పురవీధుల్లో ఘనంగా సాగింది. భక్తులు స్వామివారి దర్శనంతో తరించారు. అలాగే కరీంనగర్ జిల్లా గాయత్రి నగర్లో శ్రావణ ఉపాకర్మ కార్యక్రమాన్ని జరిపారు. శ్రావణ పూర్ణిమ సందర్భంగా పలువురు భక్తులు యజ్ఞోపవీత ధారణ జరుపుకున్నారు. విశాఖపట్నంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. శ్రావణ మాసం సందర్భంగా బారులు తీరి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని యాకసిరి తిప్పలో స్వయంభూగా వెలిసిన శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు చేశారు. తొలుత స్వామివారికి గంధం, విభూది, పన్నీరు తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై సుగంధ పరిమళ పుష్పాలతో రుద్రాక్షలతో శోభాయమానంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శ్రీ జగన్నాథ, బలదేవ, సుభద్రాదేవి అమ్మవార్లకు కుంభాభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పవిత్ర జలాలతో స్వామివార్లకు జరిగిన అభిషేకాన్ని భక్తులు తిలకించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్కు చెందిన సురభి లక్ష్మీ శారద బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. మత్సరమున మరియం బుధిలో మత్సరమున మరియం బుధిలో మత్సరమున మరియం బుధిలో మత్సరమున మరియం బుధిలో దొచ్చియున్న సోమకు దృంచియు దొచ్చియున్న సోమకు దృంచియు విచ్చల విడి వేదములదునకు ఇచ్చితివో మత్స్యావతార విచ్చల విడి వేదములదునకు ఇచ్చితివో మత్స్యావతార తజ్జనుతా తగ్గదిత కుందరి తజ్జనుతా తగ్గదిత కుందరి పలుమరు మేము ప్రస్తుతి చేయుతు పలుమరు మేము ప్రస్తుతి చేయుతు పలుమరు మేము ప్రస్తుతి చేయుతు పలుమరు మేము ప్రస్తుతి చేయుతు జలది సురలు జలది మదింపగ
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.